హాయ్ అండి, నమస్తే. నా పేరు భవానీ అండి. పల్లె వంటల ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను చేయబోయే వంటకం పొంగడాలండి. విలేజెస్లో ఇది చేస్తారండి, సంక్రాంతికి స్పెషల్ వంటకం అండి. ఎలా ఈజీగా చేయాలో మీకు చూపిస్తాను చూడండి. బెల్లం పాకం తీసి తడి బియ్యం పిండితో ఇది ఒక కొత్త రకం వంటకం అండి. మన పల్లెటూరులో పూర్వం ఈ వంటకం ఎక్కువ సంక్రాంతికి స్పెషల్ గా చేసేవాళ్ళండి. ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ ఏది కావాలన్నా షాపుల్లో తీసుకుంటున్నారు. పల్లెటూరు టేస్ట్ కి ఎవరు ఇష్టపడట్లేదు. మనం ఈ రెసిపీ చూస్తారని ఆశతో చేస్తున్నామండి. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదండి, పండగ భోగి రోజు చేస్తుంటారండి ఎక్కువ. మీరు కూడా ఈ వంటకం ట్రై చేస్తారని ముందుగా ఆశిస్తూ చేస్తున్నానండి, చూసి చేస్తారని. ముందు రోజు రాత్రి పొడి బియ్యాన్ని నానబెట్టుకుంటామండి. 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని నానబెట్టుకొని ఒక 12 అవర్స్ ఉంచుతామండి. రాత్రంతా నానాక మార్నింగ్ దాన్ని మిల్లులో మిల్ చేస్తామండి. మిల్ చేసుకున్నాక ఆ మిల్ చేసిన బియ్యాన్ని మనం జల్లెడ పడతామండి. జల్లెడ పట్టాక ఆ బియ్యాన్ని ఒక పక్క నుంచి పాకం కోసం ఇప్పుడు మనం రెడీ చేసుకుంటున్నాం చూడండి. ఒక వెడల్పాటి బౌల్ని తీసుకుంటామండి. అందులో పాకం పట్టడానికి 1 కేజీ బెల్లం తీసుకున్నానండి. కేజీ బెల్లంలో ఒక 4 గ్లాసులు వాటర్ పోసానండి. అది అలా పోసాక అలా మరుగుతూ ఉంటుందండి. పూర్తిగా దగ్గరగా చిక్కగా అయ్యే వరకు అలా పాకం పడతామండి. చూడండి అలా పాకం వస్తుంది. చూసారు కదండి, అరగంట తర్వాత ఎలా పొంగి వస్తుంది, పాకం అవడానికి రెడీ అవుతుంది. చూసారా పాకం ఎలా వచ్చింది? బెల్లం పూర్తిగా కరిగిపోయిందండి, తీగ పాకం వచ్చిందండి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ బౌల్ వేస్తాం అనుకోండి, అది పట్టుకుంటే అలా జిగటగా వస్తుందండి. అది పాకం రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు చూసారు కదండి, ఈ తడి బియ్యం ఇప్పుడు పాకంలో మా అమ్మగారు కలుపుతుంటే నేను వేస్తున్నానండి. ఒకరు కలుపుతుంటే ఇంకొకరు వేయాలండి. అలాగా ఒకళ్ళే సింగిల్గా చేయలేమండి దీన్ని. ఒకరు కలుపుతుంటే ఇంకొకరు వేస్తుంటే ఆ పాకం పూర్తిగా దగ్గరగా అవుతుందండి. పొంగడాలకి పాకం కొంచెం తడిగా ఉండాలండి. అదే అరిసెలకి అయితే బాగా ముద్దగా చేయాలండి. చూసారండి, ఇప్పుడు ఎంత స్పీడ్గా వేయాలంటున్నారు మా అమ్మగారు చెప్తున్నారు. అలా స్పీడ్గా వేయమంటుంటే అలా త్వరగా వేయాలి, లేదంటే పాకం గట్టిగా అయిపోతుంటుంది. మా అమ్మమ్మ గారు కూడా అలానే చేసేవాళ్ళు. అలా దగ్గర కూర్చొని ప్రతిదీ చెప్పేవాళ్ళు అనమాట. అమ్మమ్మ గారు అలాగే నేర్పించారు. చూసారండి, గుడిలో మంత్రాలు ఎలా వినిపిస్తున్నాయో. మా ఊర్లో ఇదో స్పెషల్ అండి. ఈ గుడిలో రోజు ఎర్లీ మార్నింగ్ 4 గంటలకే మంత్రాలు వినిపిస్తుంటాయండి. ఈ పొంగడాల శబ్దానికి ఆ మంత్రాల శబ్దం చాలా బాగుంది కదండి. ఎన్విరాన్మెంట్ మనకి ఇప్పుడు అయిపోయిందండి. పిండి మొత్తం కలిపేసామండి. కలిపేశాక ఒకసారి కిందకి దించుకొని అలా ఒక అరగంట ఉంచాలండి. ఈ పాకం పట్టిన ముద్దని ఉంచి మొత్తం బాగా కలపాలండి. బాగా గట్టిగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం దగ్గర అయిపోతుంది కదండి, అప్పుడు వాటర్ పోసుకుంటామండి. అప్పుడు మనం పొంగడాలు వేసుకోవడానికి ఈజీగా జారుడుగా వస్తుందండి. ఈ కలిపిన ముద్ద ఇప్పుడు ఒక 1/2 అవర్ సైడ్కి పెట్టేసామనుకోండి, చాలా బాగుంటుందండి. పొంగడాలు కూడా టేస్ట్గా వస్తాయి. ఇందులో మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. కొంచెం బేకింగ్ సోడా వేసుకుంటాం అనుకోండి, పొంగడాలు చాలా బాగా పొంగుతాయండి. అందుకే కదండి పొంగడాలు అంటాం. ఇది చూడడానికి చాలా బాగుంటుందండి. తింటే రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుందండి. లోపల సాఫ్ట్గా దూదులాగా ఉంటుందండి. ఒకసారి చూద్దాం రండి.
చూసారండి మా అమ్మగారు ఎలా కష్టపడి చేస్తున్నారో. వాళ్ళకు కొన్ని ఇంట్రెస్ట్ మనకు ఉండదండి. మనం ఎక్కడో బయట షాప్లో కొనిస్తే టేస్ట్గా ఉంటుంది అనుకుంటాం, కానీ వాళ్ళు ఇంట్లోనే ఏదైనా ప్రిపేర్ చేద్దామని అనుకుంటారు. ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు చూడండి మా అమ్మగారు. స్పీడ్గా అలా కలుపుతున్నారు. ఆవిడకు ఉన్న ఇంట్రెస్ట్ మనకు ఉండదండి. ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో 1 లీటర్ ఆయిల్ వేసుకుంటామండి. ఆయిల్ వేసాక అది బాగా హీట్ అవుతుంది కదండి ఆయిల్. అప్పుడు ఈ మనం తయారు చేసుకున్న పిండి ముద్ద ఉంది కదండి, ఆ పిండి ముద్దలో నువ్వుల పప్పు వేసుకుంటామండి. బాగా కడిగిన నువ్వుల పప్పు ఉంటే తర్వాత కొబ్బరి ముక్కలు అలా వేసుకుంటామండి. పొంగడాలు తినడానికి చాలా టేస్ట్గా అనిపిస్తాయండి. కొబ్బరి ముక్కలు నెయ్యిలో వేపినవండి. ఆ నెయ్యి వాసనకి ఈ పొంగడాలు ముందుగా ఈ కొబ్బరి ముక్కల్ని మనం నెయ్యిలో వేపేసి ఉంచామండి. బాగా వేపితే అవి టేస్ట్ బాగుంటుందండి. చిన్న చిన్న ముక్కలు మధ్యలో తగులుతుంటాయండి తిన్నప్పుడు. ఇవన్నీ చేశాక అందులో వాటర్ పోసుకుంటామండి. బాగా అంటే ఒక 1 లీటర్కి 1 లీటర్ వాటర్ వేసుకుంటే ముద్ద జారుతుందండి. పొంగడం వేసేటప్పుడు జారుతుందండి. ఇప్పుడు బేకింగ్ సోడా వేస్తామండి. చూసారా, వంట సోడా అండి. బేకింగ్ సోడా అంటే వంట సోడా వేస్తే ఏమవుతుందంటే పొంగుతాయండి. పొంగడాలు కదా, ఎక్కువ కాదండి, కొంచెం 1 టేబుల్ స్పూన్ వేస్తే చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేసాక ఒకసారి ఇలా కలుపుకుంటామండి. చూసారా బ్యాటర్ ఎలా ఉందో, ఇలా పైకి లేపి కిందకి వేస్తే అలా కిందకు జారుతుంటుంది. చూసారా బ్యాటర్. ఇప్పుడు పొంగడాలు వేసుకుంటున్నామండి. చూసారు కదండి, పొంగడాలు వేయగానే ఎలా పొంగింది చూడండి. బాగా పొంగింది కదండి. రెండో వైపు కూడా ఎలా పొంగింది. ఒక్కొక్క పొంగడం వేసుకుంటామండి. అలా ముందు ఒక్కవైపు వేసి ఇంకో వైపు అలా తిప్పగానే అది కలర్ చేంజ్ అవుతుందండి. చూసారు ఎంత బాగుంది. చూసారా పొంగడాలు, చూస్తేనే తినాలనిపిస్తుంది. చూసారు కదండి, పొంగడాలు రెండు వైపులా కూడా కలర్ చేంజ్ అవ్వాలండి. ఇంకో విషయం ఏంటంటే పొంగడాలు మనకి వేగాయని ఎలా తెలుస్తాయి తెలుసండి, చిన్న చిన్న బబుల్స్ వస్తాయండి, ఆయిల్ బబుల్స్. అవి ఆ బబుల్స్ రావడం తగ్గిపోతాయండి. తగ్గిపోయినప్పుడు మనకు పొంగడాలు బాగా పొంగాయని, అంటే బాగా వేగాయని మనకు తెలుస్తాయండి. అప్పుడు తీసేస్తాం. ఇంకో గరిటతో ఇంకో పొంగడం వేసుకుంటున్నాం అని చూడండి. ఆ పొంగడాలు ఒక్కొక్కటి వేసుకుంటేనే చాలా బాగుంటాయండి. చూసారా ఎలా పొంగుతున్నాయి. ఇంకోవైపు బాగా కలర్ చేంజ్ అవుతుంది చూడండి. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ తిప్పాలండి. ఇంకో సైడ్ తిప్పుతామండి. తిప్పితే ఇప్పుడు చూసారా ఇది కూడా స్వెల్లింగ్ వచ్చింది, బాగా పొంగింది. చూసారండి, ఒకటి బాగా వచ్చిందని అలా ఒకటి దగ్గర ఒకటి అలా వేసామండి. ఒకటి పొంగుతుంటే ఇంకొకటి అలా 4 వేసామండి. చాలా బాగా వస్తున్నాయి. చూసారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి, నేను మీకు ఈ వంటకం చేసి చూపిస్తున్నాను. మీరు కూడా ఇంట్లో చేస్తారని ఆశిస్తున్నానండి. ఎందుకంటే బయట ఈ రోజుల్లో ఫుడ్ ఏం బాగోదండి, అంతా కల్తీయేనండి. మీరు కూడా ఇలా ఇంట్లో చేస్తే ఈ టేస్ట్ ఒకసారి తిని చూస్తారని ఆశిస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉందండి ఇది. మీరు కూడా తింటారా? మరి ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. బయట ఫుడ్ కన్నా ఇంట్లో మనం వండుకొని తిన్నాం అనుకోండి, ఏ ఫుడ్ అయినా మనం ఇంట్లో వండే టేస్టే వేరండి. అప్పుడు మా అమ్మమ్మలు నాన్నమ్మల కాలంలో ఎప్పుడు ఏ వంటకం అయినా ఇంట్లోనే చేసేవాళ్ళండి. బయట ఏది కొనేవాళ్ళు కాదు, అన్నీ ఏ వస్తువు అయినా. అప్పుడు అందుకే వాళ్ళు ఎంత హెల్తీగా ఉండేవాళ్ళండి. మనం ఇప్పుడు ఏంటంటే అంతా కల్తీ అయిపోయిందండి. ప్రతిదీ ఫ్యాషన్. ఏదైనా బయట నుండి తెస్తేనే అది మనకి చాలా ఫ్యాషన్గా అనిపిస్తుంది ఇంట్లో చేసే వంటకం కన్నా. ఇంట్లో చేస్తే ఏదో ఓల్డ్ మోడల్ అనుకుంటున్నారు, కానీ మీరు ఒకసారి చేస్తారని నేను ఆశిస్తున్నానండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ టేస్ట్ నచ్చకపోతే మీరు చేయకండి. ఆ టైంలో అంటే మన అమ్మమ్మలు నాన్నమ్మల టైంలో కనుమ రోజు నాటుకోడి ఉంటుంది కదండి, ఇంట్లో పెంచుకుంటా. ఆ కూడా ఇంట్లో చక్కగా ఇంట్లోనే కాల్చుకొని ఇంట్లోనే వండుకొని తినేవాళ్ళు. ఈ బాయిలర్ చికెన్ ఇవేమీ దొరికేవి కాదండి.
ఇప్పుడు రకరకాల చికెన్స్ వచ్చేస్తున్నాయండి, ఏవేవో కోళ్ళు ఉన్నాయి, అవన్నీ బయట నుండి తెచ్చేస్తున్నారు. ఓ వైన్ చాలా మంచి రెసిపీ, అది బాగుంది ఇది బాగుంది అని తింటున్నారు. కానీ ఇప్పుడు కనుమ రోజు అయితే మీరు ఇంట్లో ఒకసారి నాటుకోడి వండుకొని తినండి, చాలా బాగుంటుందండి. చూసారు కదండి, నేను తిన్నాను, ఒక పొంగడం తిని టేస్ట్ చేశాను, చాలా టేస్ట్గా ఉంది. బెల్లం కూడా పాకం సరిపోయింది, పాకంలో తీపి సరిపోయిందండి బెల్లం పాకంలో. మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేయండి. ఈ పొంగడాలన్నీ చేయడానికి కొంచెం టైం పడుతుంది, ప్రాసెస్ అంతా ఈ వీడియోలో పెట్టడం అవ్వదు కదండి, ఇంకో 1 అవర్ పడుతుంది. అందుకే ఇది అలా చేస్తుంటామండి. ఇలా మీరు ఇలా స్పెషల్ వంటకాన్ని అప్పుడప్పుడు కొంచెం కొంచెం ట్రై చేయండి. అందులో ఈ సంక్రాంతి రోజుల్లో అయితే అందరూ కలిసి ఉంటారు కదండి, కలిసి ఉన్నప్పుడు నలుగురు కలిసి చేసుకుంటే చాలా బాగుంటుందండి. అందరూ ఫ్యామిలీ అందరూ వస్తారు, ఎక్కడెక్కడి నుండో ఉంటారు కదండి, అలా అందరూ వచ్చేటప్పుడు కలిసి చేసుకోండి, సరదాగా అందరితో మాట్లాడుకుంటూ చేయండి, చాలా బాగుంటుంది. నేను ఆశిస్తున్నాను మీరు ఈ వీడియో చూస్తారని. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అందరికీ ఒక చిన్న విన్నపం అండి, నా విన్నపాన్ని మీరు వింటారని ఆశిస్తున్నానండి. ఈ పండగ 4 రోజులు ఉన్నాయి కదండి, ఈ 4 రోజులు కూడాను మీ మొబైల్లో, మీ హ్యాండ్స్లో, మీ చేతుల్లో ఉన్న మొబైల్స్ ఉంటాయి కదండి, సెల్ ఫోన్స్, ఈ సెల్ ఫోన్స్ కొంచెం వాడకాన్ని తగ్గించి ఈ 4 రోజులు కూడాను మీ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఏమనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారండి, సూపర్ పొంగడాలు తయారైపోయింది, ఇంకా చీకటి పడిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. కొంచెం సపోర్ట్ చేయండి, మీ అందరి ఆశీస్సులు నాకు కావాలని ఆశిస్తున్నానండి. చూడండి, మా అబ్బాయి కూడా తింటున్నాడు, చాలా బాగుందట. పొంగడాలండి, ఇది సూపర్గా ఉంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో తెలిసి. It is super. Please like and subscribe and comment. If you like this video, please share, like and subscribe, share and comment. My grandmother and mom, this kongadale. So you will like this. Try this at your home. So this you will like it. So like, subscribe and share, comment.